హాయ్, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ సెండ్ చేస్తున్నాను. మల్టిపుల్ చాయిస్. ద ఫస్ట్ క్వశ్చన్: ఇస్రో చేపట్టిన గగన్యాన్ ఉద్దేశం ఏంటి? ఇస్రో చేపట్టిన గగన్యాన్ ఉద్దేశం ఏంటి? ఆప్షన్ ఈజ్: గగన్యాన్ అనేది ఇస్రో రూపొందించిన మానవ సహిత యాత్ర. దీని ద్వారా 3 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆన్సర్. సెకండ్ వన్: NGHM. భారతదేశంలో NGHM 2030 నాటికి నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యం. NGHM దీని ఫుల్ ఫామ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద 2030 నాటికి ప్రతి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. థర్డ్ వన్: వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడెవరు? ఆన్సర్ ఈజ్: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించింది. ఫోర్త్ వన్: ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఈజ్: విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్: ISM గుజరాత్లోని ఇండియా వద్ద సెమీ కండక్టర్ మిషన్. దీనిలో భాగంగా భారతదేశంలో మొదటి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ను నెలకొల్పిన ప్రదేశం ఏంటి? ఆన్సర్ ఈజ్: గుజరాత్లోని ధోలేరా వద్ద టాటా గ్రూప్ భారత్లోని మొదటి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను నెలకొల్పుతుంది. ఈరోజు ఇవి కరెంట్ అఫైర్స్ మీకు సెండ్ చేయడం జరిగింది. ప్లీజ్ డూ హార్డ్ వర్క్ అండ్ ఫాలో మై ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.